23వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, శ్రీగురుడు గొడ్డు గేదె నుంచి పాలు పితికించినటువంటి వార్త ఆ గ్రామమంతా కూడా తెలిసి చివరకు ఆ నగరమేలేటటువంటి రాజుకు కూడా ఈ వార్త చేరింది. ఆ రాజు బ్రాహ్మణుని ఇంటికి వచ్చి జరిగినటువంటి వింత తెలుసుకుని ఆ గేదెను చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని యొక్క మహిమ అని చెప్పి తెలుసుకుని పుత్రమిత్ర కళత్ర బంధు సహితంగా సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీగురుని వద్దకు వచ్చి నమస్కరించి ఈ విధంగా స్తుతించాడు. జగద్గురు దత్తస్వరూప, మీరు త్రిమూర్తి స్వరూపులు. ఇంతకాలంగా అమరమైనటువంటి మీ మహిమలను తెలియక నేను దుఃఖిస్తున్నాను. మీరు విశ్వతారకులు. మాయామోహాంధకారంలో మునిగి ఉన్న నన్ను రక్షించండి. సామాన్య మానవులకు సన్యాసి రూపంలో అగుపడుతున్న మీరు విశ్వాతీతులు అని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు, రాజా, మేము అరణ్యాలలో నివసించేటటువంటి సన్యాసులము. నీవు భార్యాపుత్రులతో ఇక్కడకు రావడానికి గల కారణమేమి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ రాజు, స్వామి, మీరు భక్తుల్ని ఉద్ధరించడానికి అవతరించిన నారాయణ స్వరూపులే. మీరు ఈ అరణ్యమునందు నివసించవలదు. మా నగరానికి విచ్చేసి మమ్మల్ని పావనం చేయండి. మీరు నివసించుటకు అనువుగా ఒక మఠాన్ని నిర్మించి సమర్పించుకుంటాను. మాకు మీ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కలుగచేయండి అని ప్రార్థించాడు. స్వామి అతని యొక్క భక్తికి సంతోషించి తమలో తాము కొంతకాలం ఇతని రాజ్యంలో ఉండి ఇతని రాజ్యాన్ని భక్తుల్ని ఉద్ధరించాలి. ఇక మేము ప్రకటితమయ్యే సమయము ఆసన్నమైనది, ఇది భగవతేచ్ఛే అని తలచి అంగీకారాన్ని తెలిపారు. అప్పుడు ఆ రాజు శ్రీగురుణ్ణి సువర్ణమయమైన పల్లకీలో మెత్తని పడకలు ఏర్పాటు చేసి అందులో కూర్చుండబెట్టి బ్రాహ్మణులు వేదఘోష చేస్తూ ఉండగా మధుర మంగళ వాయిద్యములతో అడుగడుగున నీరాజనాలిప్పించుకుంటూ గంధర్వ నగరంలోకి ప్రవేశించసాగారు. ఆ గ్రామానికి పశ్చిమ భాగమున అశ్వత్థ వృక్షం ఒకటి ఉన్నది. ఆ వృక్షమునందు ఎంతకాలము నుండియో ఒక బ్రహ్మరాక్షసి నివసిస్తూ ఉన్నది. అచ్చట రాక్షసి నివసించుట వల్ల ఆ ప్రాంతమంతయు కూడా జనసంచారమునకు నోచుకోలేదు. శ్రీగురుని యొక్క పల్లకి ఆ వృక్షం కింద నుండి వస్తూ ఉన్నది. బ్రహ్మరాక్షసి చెట్టు మీద నుండి కిందకి దిగి శ్రీగురుణ్ణి సమీపించి చేతులు జోడించి నమస్కరిస్తూ, స్వామి, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నది. శ్రీగురుడు తమ దివ్యమైనటువంటి హస్తమును దాని నెత్తిపై ఉంచి ఆశీర్వదించారు. తక్షణమే అంతవరకు అదృశ్య రూపంలో ఉన్న ఆ పిశాచి మానవాకారం కలిగి అందరికీ కనిపించింది. శ్రీ స్వామివారు ఆ పిశాచితో, నీవు సంగమానికి వెళ్ళి స్నానం చేయి, ముక్తిని పొందగలవు అని చెప్పారు. అది అలాగే చేసి ముక్తిని పొందింది. అద్భుతమైనటువంటి ఆ లీలలను జనులంతా చూచి స్వామి మానవ మాతృలు కారని పరమ యోగేశ్వరుడైన దత్తస్వరూపమని త్రిమూర్తి స్వరూపుడని నిశ్చయించుకున్నారు. అప్పుడు శ్రీగురుడు ఆ అశ్వత్థ వృక్షం క్రిందనే పల్లకీని దింపించి ఒక పాడుబడిపోయినటువంటి ఇల్లును చూపించి నాకిక్కడే మఠ నిర్మాణం చేయండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ రాజు అత్యంత సుందరంగా మఠాన్ని నిర్మించాడు. శ్రీగురుడు ప్రతిరోజు మఠం నుండి అనుష్ఠానం కొరకు సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆ రాజు స్వామివారిని పల్లకీలో కూర్చుండబెట్టి అనుష్ఠానమునకు వన విహారమునకు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. శ్రీగురుని యొక్క మహిమ విని ఎంతో మంది అక్కడకు వస్తూ ఉండేవారు.
అచ్చట బ్రాహ్మణ సంతర్పణలు చాలా విధివిగా జరుగుతూ ఉండేవి. అచ్చటికి దగ్గరలో కుమసి అనేటటువంటి ఒక గ్రామం ఉన్నది. అచ్చట త్రివిక్రమ భారతి అనే ఒక సన్యాసి ఉన్నాడు. అతడు వేద శాస్త్రముల యందు పాండిత్యం కలిగినటువంటి వాడు. ఇతరుల నుండి శ్రీ గురుని గురించి విని శ్రీ గురుని గూర్చి ఆ యతి డాంభికుడు సన్యాసాశ్రమానికి విరుద్ధంగా వైభవాన్ని అనుభవిస్తున్నాడు. సన్యాసులకు పల్లకీతో రాజులతో జనసంచారంతో పని ఏమి అని విమర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి త్రివిక్రమ భారతి చేసినటువంటి నిందను శ్రీ గురుడు విన్నారు అని సిద్ధయోగి నామధారకునితో చెప్తూ ఉన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.